ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, మీ అందరూ తెలుసు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం అనేక అంశాలని వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా ధనిక రాష్ట్రంగా చెప్పబడుతున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక దుస్థితి, దాదాపు పేరుకు సంపన్న రాష్ట్రం కానీ అత్యంత పేదరిక పరిస్థితులు ఇవాళ ఇదే రాష్ట్రంలో వచ్చేసాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అలాగే అనేక మందికి నెలల తరబడి ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అనేక మంది అనేక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు ఇటువంటి వాళ్ళకి నెలల తరబడి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. పోలీసులకు జీతాలు పాత బకాయిలు ఉన్నాయి, అలాగే హోమ్ గార్డ్స్కి పాత బకాయిలు ఉన్నాయి. వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా పాత ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. అలాగే బిల్లులు అనేక వేల కోట్లు మన బడ్జెట్లో చూపెట్టినవి కాకుండా ఇంకా దాదాపు లెక్కలో రానటువంటి 40-50 వేల కోట్ల రూపాయలు పాత బకాయిల పేరుతో వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా దీర్ఘమైనటువంటి స్థితిలోకి తెలంగాణ నెట్టివేయబడింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త ప్రభుత్వం అనేక వైట్ పేపర్స్ని తీసి తద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిజమైన పరిస్థితుల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయటంలో వాళ్ళు విజయవంతం అవటం జరిగింది. అందులో భాగంగానే ముందు జెన్కోకు సంబంధించి, జెన్కో అంటే మన జెన్కో ట్రాన్స్కో టోటల్గా విద్యుత్ సంస్థల్లో ఎంత కుంభకోణం జరిగింది, అలాగే ఎంత అప్పులైపోయింది, దాదాపు 80,000 కోట్లు పేరుతో అక్కడ. దాని తదుపరి అక్కడ మన కృష్ణా జలాలని ఎలా మన హక్కుని కోల్పోవడానికి వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఈయన సెక్రటరీ సంతకం పెట్టాడని. అసలు అంతకుముందు నుంచే స్టెప్ బై స్టెప్ మన హక్కులన్నింటినీ ఎలా కోల్పోయామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మొన్న మీ అందరూ తెలుసు, కాళేశ్వరం పెద్ద ఎత్తున హీటెడ్ డిస్కషన్ నడిచింది. ఇవాళ కాళేశ్వరం అనేది మనకి వరప్రదాయం కాదు, ఒక శాపం లాగా దాన్ని తయారు చేశారు. కాళేశ్వరం అనే పేరుతో మన సంపద మొత్తాన్ని ఒక లాటరీ లాగా, జోదం లాగా దానిలో పణంగా పెట్టారు. పణంగా పెట్టడం వలన అసలు ఈ దుస్థితికి రావడానికి కారణమే ఆ ప్రాజెక్టు. ముందు అందరం అనుకున్నాం మంచిదే అని అనుకున్నాం, కానీ డబ్బులన్నీ కూడా అటు డైవర్ట్ చేసి మరి ఆ డబ్బుల్లో కూడా దానికి సంబంధించినటువంటి వర్కబిలిటీ అంటే మన లెక్కల్లో కూడా బయటికి రావడం జరిగింది. అంటే ₹1 ఖర్చు పెడితే 51 పైసలు, ₹1 ఖర్చు పెడితే 51 పైసలు మాత్రమే ఆచరణలోకి వస్తున్నాయని, అలాగే ఇంకొద్ది రోజుల్లో 25 పైసలు మాత్రమే వస్తున్నాయని చెప్పి సిఐజీ రిపోర్ట్ కూడా బయటకు పెట్టడం జరిగింది. అంటే డబ్బులన్నీనేమో అటు పెట్టారు, పెట్టిన డబ్బులన్నా ఉపయోగం జరుగుతుందంటే అది జరగలేదు. ఆ డబ్బుల్లోనే దాదాపు సగం వృధా అయిపోయింది, ఇంకా కూడా పావలాకి వెళ్ళిపోతుంది. పోనీ దాని పేరుతో ఇటు రాష్ట్రం పోయింది, అది పోయింది. చివరి ఉపయోగంగా వచ్చిందంటే ఉపయోగం లేదు. ప్రధానంగా మన తెలంగాణ ఆధారం గోదావరి. ఆ గోదావరి ఇవాళ ఆ నీళ్లు ముందుకెళ్ళే పరిస్థితి లేకుండా వెనకని పెట్టారు. అటు ముందుకు వెళ్ళవు, వెనక్కి రావు. ఆ విధంగా దిగ్బంధనం అయిపోయి డబ్బులన్నీ అందులో పడిపోయి అంత పెద్ద నష్టానికి కారకులైనటువంటి వాళ్ళు కొత్త ఆర్గ్యుమెంట్లు పెట్టి ఇంకా దాన్ని సపోర్ట్ చేసుకోవటం, ఇటువంటి ప్రయత్నాలు చేయటం చాలా దురదృష్టకరం. దానిపైన ఏదో చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో అవినీతికి అంతం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దానిపై వైట్ పేపర్ పెట్టారు, చర్యలు తీసుకోవాలి. ఇంకా పెద్ద కుంభకోణం ధరణి ఉంది. ధరణి పేరు కూడా